రావాల్సిన బకాయిలు వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయుల బకాయిలు వెంటనే మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగుల బకాయిలను వెంటనే పోరాడదాం 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 సరే సరే ఓకే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కోహెడా 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను వెంటనే పెన్షనర్ల బకాయిలను వెంటనే పెన్షనర్ల బకాయిలను వెంటనే మా డబ్బులు మాకు మా డబ్బులు మాకు హక్కుల కోసం కలబడుదాం, బకాయిల కోసం పోరాడుదాం. హక్కుల కోసం కలబడుదాం, బకాయిల కోసం పోరాడదాం హక్కుల కోసం కలబడుదాం, బకాయిల కోసం పోరాడదాం. పెన్షనర్ల కుటుంబాలను పెన్షనర్ల కుటుంబాలను పెన్షనర్ల కుటుంబాలను పెన్షనర్ల కుటుంబాలకు చనిపోయిన పెన్షనర్ల కుటుంబాలకు పెన్షనర్ల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి పెన్షనర్ల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి పెన్షనర్ల బకాయిల బిల్లులను మా డబ్బులు మాకు మా డబ్బులు మాకు మా డబ్బులు మాకు పెన్షనర్ల కుటుంబాలను పెన్షన్ల కుటుంబాలను చనిపోయిన పెన్షనర్ల కుటుంబాలకు చనిపోయిన పెన్షనర్ల కుటుంబాలకు బకాయిలను వెంటనే పెన్షనర్ల బకాయిలు చెప్పండి సార్. జగిత్యాల నుంచి వీళ్ళు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బకాయిలు రానందుకు గాను జగిత్యాల కలెక్టరేట్ వద్ద పెన్షనర్ల అసోసియేషన్ రేవా ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఇంతవరకు చెల్లించకపోవడం చాలా శోచనీయము. మాకు రావాల్సింది మేము దాచుకున్న డబ్బులు జీపీఎఫ్ అంటే ప్రభుత్వం దగ్గర మేము ప్రతి నెల 10,000 15,000 అట్లా డిడక్షన్ చేసి మాకు ఇంట్రెస్ట్ సహా రావాల్సినటువంటి డబ్బులు అంటే మా డబ్బులు మాకు రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు అకౌంట్ క్లోజ్ చేసి ఇవ్వాల్సినటువంటి డబ్బులు జీపీఎఫ్. అదేవిధంగా జిఏఎస్ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఏదైనా ఇన్సూరెన్స్ జరిగితే అది ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఇవాళ మేము రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు ఏ ఇన్సూరెన్స్ లేదు కాబట్టి మేము పెట్టుకున్నటువంటి డబ్బులు మాకు ఇంట్రెస్ట్తో సహా చెల్లించాలని, అదేవిధంగా మేము కూడబెట్టుకున్నటువంటి సెలవులను అమ్ముకుంటే వచ్చే డబ్బులను మాకు ఇవ్వాలని, కమిటేషన్ కూడా ఇవ్వాలని, ఇవన్నీ మేము దాచుకున్న డబ్బులే ప్రభుత్వం మమ్మల్ని రిటైర్మెంట్ అయిన తర్వాత మొండి వైఖరిగా నిర్లక్ష్యంగా ఉంటూ మాకు ఎలాంటి డబ్బులు మంజూరు చేయకపోవడం వల్ల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనతోటి చాలామంది రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు 16 మంది
బకాయిలు రాక వాళ్ళు చనిపోవడం జరిగింది. అదేవిధంగా చాలామంది ఆసుపత్రుల పాలవుతున్నారు. మీకు తెలుసు, మీడియా మిత్రులందరూ తెలుసు, నిన్నగాక మొన్న ఒక మిత్రుడు నాకు స్టంటు పడుతుంది, నాకు ఒక 50,000 ఇవ్వాలి, ఎవరైనా అప్పుగా ఇవ్వండి, ప్రభుత్వం నుంచి వచ్చే బకాయిలు వచ్చిన తర్వాత నేను ఇస్తా అని చెప్పి ఒక దీనావస్థలో మీడియాలో మొత్తం చెక్కలు కొడుతుంటే కనీసం ప్రభుత్వానికి ఇంత కూడా ఆలోచన లేకుండా, మరి కనికరం చూపెట్టకుండా ఉన్నటువంటి ప్రభుత్వం 16 మంది చనిపోతే కూడా కనీసం వాళ్ళకు బకాయిలు చెల్లించకుండా, వాళ్ళు ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వకుండా ఉన్నటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని మేము వ్యతిరేకిస్తూ మాకు రావాల్సినటువంటి డబ్బుల కోసం మేము పోరాటం చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం రేవాద్రంలో చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ జగిత్యాల జిల్లాలో మేము నిరసన కార్యక్రమం చేసి కలెక్టర్ గారికి ఒక మెమోరాండం ప్రభుత్వానికి అందేటట్లు చేస్తున్నాము. దయచేసి మీడియా మిత్రులందరూ అర్థం చేసుకోవాల్సిందిగా మా సమస్యను ప్రభుత్వానికి మీరు అందించవలసిందిగా కోరుతూ, నా పేరు కోహెడ చంద్రమౌళి, నేను రేవా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు. రేవా ఆధ్వర్యం లోపల ఈరోజు జగిత్యాల జిల్లా లోపల ధర్నా కార్యక్రమం నిర్వహించడం అనేటువంటిది చంద్రమౌళి గారి ఆధ్వర్యం లోపల నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ కూడా మరి రిటైర్డ్ అయినటువంటి వాళ్లకు ఎలాంటి బెనిఫిట్స్ కానీ లేకుండా మేము దాచుకున్నటువంటి డబ్బులు మాకు ఇవ్వాలి అనేటువంటి కోరడం అనేటువంటిది శోచనీయం. మేమేదో గొంతమ్మ కోరికలు కోరతలేం, మాకు వచ్చేటువంటి డబ్బులను మాకే ఇవ్వాలి, మాకున్నటువంటి జిఎస్ఏ కానీ ఏ ఉన్నటువంటి పెన్షన్ యొక్క డబ్బులు కానీ రావాలనేటువంటిది మేము అర్జీ పెట్టుకున్నప్పటికీ కూడా ఈరోజు 2 సంవత్సరాల వరకు కూడా ఇప్పటి వరకు కూడా 1 రూపాయి కూడా చెల్లించకుండా మరి నానా యాతన చేసేటువంటి ఒక ప్రభుత్వానికి మరి మేము, ఎందుకంటే ఉద్యోగులు ఇప్పుడు చివరి అంకంలో ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ కూడా మరి వయసు మీరిపోయింది, మా యొక్క వచ్చినటువంటి డబ్బులతో సంతోషంగా ఉండాలి, బిడ్డల పెళ్లిళ్ళు చేయాలి, మరి ఉన్నటువంటి ఇల్లు కట్టుకోవాలి, ఉన్నటువంటి యొక్క ఈఎంఐ అనేటువంటి యొక్క వాటిని తీర్చాలన్నటువంటి ఉద్దేశంతో సుఖ సంతోషాలతో ఉండాలనుకున్నటువంటి దాన్ని ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుందంటే రోడ్ల మీద పడేటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఇలా ఉన్నటువంటి ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చి అంటే చాలా బాధాకరం. మరి వెంటనే ఇటు డబ్బును ఇవ్వాలి అన్నటువంటి కోర్టుకు అయినప్పుడు కూడా కోర్టు కూడా ఏం చేసింది, డైరెక్షన్ ఇచ్చింది, ప్రభుత్వానికి హెచ్చరిక చేసింది. హైకోర్టు ఇచ్చినప్పటికీ కూడా ఆ ఉత్తర్వులను దాఖలు చేసినటువంటి వాటిని బేఖాతరు చేసి మరి ఈరోజు అటు డబ్బులు రాకుండా మరి తాత్సారం చేసేటువంటి ప్రభుత్వాన్ని ఎండగట్టవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ కోర్టు ఇచ్చినప్పటికీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు రోడ్డు మీద ఎక్కి మేము నిరసనలు, ధర్నాలు కార్యక్రమాలు వివిధ రూపాల్లో చేసేటువంటి పరిస్థితులు దాపురించినాయి అంటే ఇవాళ ప్రభుత్వం మా మీద చిన్న చూపు చూస్తుంది. కాబట్టి వెంటనే డబ్బులు ఇవ్వనట్టుంటే నిజంగానే నిరాహార దీక్షలు కానీ ఇతర కార్యక్రమాలు కూడా తీసుకొని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక అన్ని జిల్లాల లోపల ఉన్నటువంటి రేవా యొక్క ఆధ్వర్యం లోపల ఇటు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తూ మరి వెంటనే డబ్బు చెల్లించకపోతే చాలా ఉధృతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయని తెలియజేస్తూ జై హింద్, జై రేవా.